హాయ్ అండి. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే నేను చికెన్ కర్రీకి గట్టి పోటీ ఇచ్చేటువంటి ఒక కర్రీనైతే నేను మీకోసం తీసుకొచ్చేసాను. అదే అండి మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ. ఇదైతే టేస్ట్ చాలా బావుంటుందండి. చికెన్ కర్రీకి ఏ మాత్రం తీసిపోదు. కంపల్సరీగా ట్రై చేసేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే 200 గ్రామ్స్ మష్రూమ్స్ అయితే తీసేసుకున్నానండి. నీట్‌గా వాష్ చేసేసుకున్నాను. పీసెస్‌గా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక కప్ ఫ్రెష్ కర్డ్ వేసేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. కొంచెం కారం వేసుకోండి. నేనైతే చాలా తక్కువ వేసుకుంటున్నాను. మీరు స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. పసుపు వేసేసుకోండి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి. కొంచెం అంతా జీరా పౌడర్, కొంచెం కసూరి మేతి వేసుకోండి. ఒక హాఫ్ బద్ద లెమన్ అయితే పిండేసుకోండి. అంతే అండి. అంతా కలిపేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసిన దాన్ని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకోండి. దాంట్లోకి 2 టమాటాలను కట్ చేసి వేసుకోండి. కొన్ని జీడిపప్పులను కూడా వేసుకోండి. ఒక కట్ట వరకు కొత్తిమీరను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. కొంచెం అంత ఆయిల్ వేసుకోండి. దాంట్లోకి మసాలా దినుసులు వేసుకోవాలండి. చెక్క, లవంగ, ఇలాచి, కొన్ని మిరియాలు, జీరా, ఒక ఎండుమిర్చి, బిర్యానీ ఆకు వేసేసుకొని కొంచెం వేగనివ్వండి. దాంట్లోకి ఆనియన్స్ వేసుకొని బాగా వేపుకోవాలండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి. దీంట్లోకి ఒక పేస్ట్‌ని వేసుకోవాలండి. అదేంటంటే పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వీటన్నిటిని కొంచెం అంత వాటర్ వేసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకొని దాంట్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలండి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇక్కడ కూడా కారం కొంచెం ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోండి. నేనైతే చాలా తక్కువే యాడ్ చేసుకుంటున్నాను. మీరు టేస్ట్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది వేగిపోయిందండి. ఇది వేగిన తర్వాత 2, 3 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందాకే మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్‌ని అయితే దీంట్లోకి వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 2, 3 మినిట్స్ దాకా అయితే ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న పేస్ట్ బాగా ఫ్రై అయితే బయటికి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి. ఈ స్టేజ్‌లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అవసరమైతే కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మరి ఎక్కువైతే వేయకూడదండి. ఎందుకంటే మష్రూమ్స్‌లో నుంచి ఉడికేటప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో, ఇలా మష్రూమ్స్‌ని తిప్పేసుకొని మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మన మష్రూమ్ మసాలా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా మూత తీసి చూస్తే ఆయిల్ అనేది బాగా రిలీజ్ అయింది కదండీ! అంటే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. అలాగే ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండీ! అది కూడా వేసుకొని కలిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోండి. అంతే అండి అయిపోయింది. చికెన్ కర్రీని తలదన్నే మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ. మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.